హలో నమస్తే వెల్కమ్ టు భవానీస్ ఘుమఘుమలు. ఇవాళటి స్పెషల్ మేతి మటన్ కర్రీ. ఇలా మెంతం కూర వేసుకొని మటన్ కుక్ చేసుకుంటే చాలా హెల్దీ, టేస్ట్ సూపర్ ఉంటుంది అండ్ ఆల్సో వెరీ న్యూట్రిషియస్. ఈ రెసిపీ నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. అంటే 80% ఆఫ్ ద రెసిపీస్ అన్నీ మా మమ్మీ దగ్గర నేర్చుకున్నవే. కావలసిన ఐటమ్స్: మటన్, టొమాటోస్, చిన్న మెంతం కూర, కొత్తిమీర, హోల్ గరం మసాలాస్, పసుపు, అల్లం పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కారం, ఉప్పు. నేను ఇక్కడ 1/2 kg మటన్ విత్ బోన్ తీసుకున్నానండి. పసుపు అండ్ ఉప్పు వేసి ఒక 3 times వాటర్తో మంచిగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 5 to 6 tablespoons ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక హోల్ గరం మసాలాస్ యాడ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ 2 బగారా ఆకులు, 2 చిన్న పట్ట, 3 లవంగాలు, 2 ఇలాచీ అండ్ 1 teaspoon సాజీరా యాడ్ చేస్తున్నాను. ఫ్యూ సెకండ్స్ ఇలా కలుపుకొని నెక్స్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 3 onions చిన్నగా కట్ చేసినవి అండ్ 4 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను, స్లిట్ చేసినవి. ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే ఒక 1/2 teaspoon సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 tablespoon అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఏ కర్రీ వండినా కూడా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేస్తేనే ఆ కర్రీకి ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తాయి. సో ఖచ్చితంగా ఒక 1 to 2 minutes లో ఫ్లేమ్లో ఇలా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. నెక్స్ట్ 1 teaspoon పసుపు యాడ్ చేస్తున్నాను. ఫ్యూ సెకండ్స్ లో ఫ్లేమ్లో కలుపుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 1/2 kg మటన్ విత్ బోన్స్ తీసుకున్నాను. అదేంటో మటన్ బోన్స్తో అయితేనే ఆ టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. పర్టిక్యులర్గా ఈ నల్లి బొక్క మటన్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుతూ మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మొత్తం ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీస్ వాసన అనేది రాకుండా ఉంటుంది. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఫోర్ teaspoons కారం, 4 teaspoons ఉప్పు అండ్ 1 teaspoon ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. మంచిగా కలుపుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ అండ్ చిన్న మెంతం కూర యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 3 tomatoes సన్నగా కట్ చేసినవి అండ్ 2 చిన్న మెంతం కూర ఆకులను యాడ్ చేశాను. టొమాటోస్ని మంచిగా మగ్గనివ్వాలి. సో ఒక 5 minutes మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. మటన్ ఎప్పుడు కుక్ చేసినా కూడా ఇలా కుక్కర్లోనే కుక్ చేయండి. ఎందుకంటే కడాయిలో కానీ డేక్షలో కానీ కుక్ చేస్తే చాలా టైం పడుతుంది, చాలా గ్యాస్ కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇలా కుక్కర్లో కుక్ చేయడం వల్ల మటన్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. చూడండి, టొమాటోస్ ఎంత మంచిగా మగ్గిపోయాయో. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ పెంచుకోవాలి అనుకుంటే ఈ టైంలో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1/2 glass వాటర్ యాడ్ చేసి మంచిగా కలుపుకొని ఒక బాయిలింగ్ పాయింట్ వచ్చాక కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేస్తాను.
ఒక 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. అప్పుడే మటన్ చాలా టెండర్గా ఉంటుంది. స్టీమ్ అంతా పోయినాక కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను. మటన్ ప్రాపర్గా ఉడికిపోయింది. ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మటన్ పీసెస్కి ఫ్లేవర్స్ అన్నీ పట్టి మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. ఫినిషింగ్ టచ్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకుందాము. నాకు కుకింగ్లో ఇన్స్పిరేషన్ అయితే మా మదరే. మరి మీకెవరు? కమెంట్స్లో మెన్షన్ చేయండి. మన మేతి మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఒక పీస్ తీసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేద్దాము ప్రాపర్గా కుక్ అయిందా లేదా అని. చూడండి ముక్క ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇది రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే రైస్తో తినడానికి ప్రిఫర్ చేస్తాము. వేడి వేడి టేస్టీ మేతి మటన్ కర్రీ రెడీ. ఒక పీస్ తీసుకొని టేస్ట్ చేసి చూద్దాము ఫ్లేవర్స్ అన్నీ పట్టాయో లేదో. చాలా టేస్టీగా ఉంది. ఆ మెంతం కూర టొమాటో ఫ్లేవర్స్ అయితే సూపర్గా తెలుస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఇష్టమైన వాళ్ళకి ఈ టేస్టీ రెసిపీ చేసి పెట్టి అరే వా అనిపించుకోండి. ట్రస్ట్ మీ, ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, యూ విల్ లవ్ ఇట్. నా రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.